బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఇది మనకి 2026 సంవత్సరం 2026 సంవత్సరంలో మే మాసం అంటే సగపడ వచ్చేసాం. మే మాసం దాకా ఉన్నాం. మే మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ సమస్యలు ఉండడం ద్వారా ఎలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా వారు మంచి స్థాయికి, పొజిషన్కి, వారు అనుకున్నటువంటి స్థితిగతులకి వెళ్ళేలాగా ఉంటుంది. దానితో పాటు ఈ యొక్క మాసంలో శుభకార్యాలు చేసుకునేదానికి, విదేశీయానానికి వెళ్ళేదానికి ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, అందులోనూ పెళ్ళిళ్ళు చేసుకునే వారికి, పెళ్ళి అయ్యి భార్యాభర్తలు విడిపోయిన వారికి, భార్యాభర్తలు సుఖంగా ఉంటూ పిల్లలు పుట్టలేని వారికి, పిల్లలు మాట వినని వారికి, అంటే ఈ గ్రహస్థితులు గమనించినట్టయితే ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి మనము పరిశీలన చేసుకోవచ్చు. ముఖ్యంగా అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలోనే సంచరిస్తారు ఈ మాసం మొత్తం కూడాను. అలానే రాహు కూడా ఇదే మాసం మొత్తం కూడా ఎక్కడైతే స్థానంలో ఉన్నారో అదే స్థానంలో సంచరిస్తూ ఉంటారు. గురువు అయితే గనక మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. అలానే కేతువు అయితే గనక మనకి సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటారు. రాహు వచ్చి కుంభరాశిలో, కేతు వచ్చి సింహరాశిలో ఇలాగా సంచరించేటువంటి గ్రహస్థితి కనపడతా ఉంది. ఇక అందరికీ తెలిసిన విషయమే, చంద్రుడైతే 3 రోజులకు ఒక్కసారి గ్రహాన్ని మారుతూ ఉంటారు, అంటే రాశిని మారుతూ ఉంటారు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గ్రహించుకొని ఉన్నప్పుడు ఇక మరొక విషయం, శుక్రుని యొక్క గ్రహం ఎక్కువ శాతము గ్రహాల యొక్క స్థితిగతులు గమనించినట్టయితే కనుక శుక్రుని యొక్క దశాంతరదశ నడిచే వారికి కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు. శుక్రుని గ్రహం వచ్చేసి అన్ని రాశులకి మీద కూడా కొంతమేర అశుభ ఫలితాలు చూపించకన్నా కూడా మిశ్రమ ఫలితాలుగా కనపడతా ఉంది ఇది మే మాసం మొత్తం కూడా. ఇక మనం గ్రహస్థితి, స్థితిగతులు, అలానే ఈ యొక్క దశ అంతర్దశలు ఏ రాశిలోకి ఎలా ఉండబోతుందో ఒక్కసారి మనం పరిశీలనలో తీసుకున్నట్టయితే కనుక అంటే ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. వృషభ రాశి వారికి మే మాసం గ్రహాలన్నీ కూడా మంచి చోదిస్తున్నాయి. కాకపోతే మీకు ఈ మాసంలో ఎక్కువ శాతం నరదిష్టి, నరఘోష అయితే బాగా కనిపిస్తుంది. ఎందుకు అంటే కనుక మీరు ఏదో సాధించాలనుకుంటున్నారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయిపోవటమా, లేకపోతే క్యాంపస్ సెలక్షన్లో జాబ్స్ రావటమా, లేదంటే ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి ఆస్తులు కానీ మీరు మర్చిపోయి వదిలేసినటువంటి మీ యొక్క పాత లవర్ కానీ మీకు కనిపించడమా, ఏదో ఒక రకమైనటువంటి దాంట్లో మీరు వైరల్ అయ్యేదానికి అయితే ఎక్కువ కనపడతా ఉన్నారు. ఏదైనా గేమ్స్లో. ఇక వృషభ రాశి వారంటే ఎక్కువగా గేమ్స్ ఆడి గెలిచి చూపించడమా, లేకపోతే ఫ్యాషన్ డిజైనర్ దాంట్లో ఏదో ఒక రంగంలో అయితే కనుక మంచి పేరు ప్రఖ్యాతి అయితే మీకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతి కావచ్చు, ఇప్పుడు వచ్చేటువంటి హోదా కావచ్చు, మే మాసంలో వచ్చేటువంటి హోదా ఏదైతే ఉందో ఈ హోదాతో మీకు మీ మీద పడి ఏడ్చేటువంటి కళ్ళు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అందులో బయట వారు కాదండి, మొత్తం మీ బంధుమిత్రుల్లోనే కనిపిస్తున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం చెందుతున్నారని ఎదుటి వారికి తెలియచేయకండి. అందులో నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చివరిలో చెప్పినటువంటి పరిహారం చేసుకున్నట్టయితే కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది. ఇకపోతే ఈ మాసంలో విదేశీయానం కానీ, రాజకీయ రంగం కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీకు 36 ఏజ్ లోపు ఉంటే, 26 నుంచి 36 సంవత్సరాల లోపు ఉంటే కనుక మీకు శుక్రుని యొక్క మహద్దశ కానీ, కేతు యొక్క దశ కానీ నడుస్తుంటే, గురువు దశన నడుస్తున్నా కూడా మీరు అనుకున్నటువంటి రంగంలోకి అడుగు పెట్టవచ్చు వృషభ రాశి వారు. సినీ రంగమైనా, రాజకీయ రంగమైనా, మరే ఇతర రంగాలైనా బాగుంటుంది. ఇకపోతే మీకు ఇండస్ట్రీలు స్థాపించేదానికి కానీ, ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలు నెలకొల్పేదానికి కానీ, ఏదైనా హార్డ్వేర్ సంబంధించినటువంటి కానీ వర్క్షాప్స్ కానీ మీరు పెట్టుకునేదానికి ఈ మాసంలో అయితే మొదలు పెట్టేదానికి చాలా బాగుంటుంది. అయితే 15వ తారీఖు తర్వాత మొదలు పెట్టుకోవచ్చు, లేదా ఏకంగా అమావాస్య తర్వాత మొదలు పెట్టుకుంటే ఇంకా సంతోషం. ఇకపోతే ఏదైనా మీ చేతి ద్వారా మీ చేతి మీద శుభకార్యాలు నిర్వర్తించండి అని చెప్పేసరి మీకున్న తెలివితేటలకు కావచ్చు, ఆలోచనకు కావచ్చు, అందరిని ఆకట్టుకున్న తత్వానికి కావచ్చు, ఆ ఒక పెత్తనాన్ని మొత్తం మీకు అప్పగించేటువంటి అవకాశం ఉంది మీ బంధుమిత్రుల్లో, మిమ్మల్ని నమ్మినటువంటి వారు. అది నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, నమ్మకం నిలబెట్టుకునేలాగా, మాట రాకుండా మిమ్మల్ని మంచి పొగడతలో ముంచేలాగా మీ పనితీరు ఉంటుంది.
స్వార్థం లేకుండా నిస్వార్థంతో పని చేసేటువంటి పనితీరు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది చేస్తారు. దాంట్లో ఒకళ్ళు వృషభ రాశి వారు. కాబట్టి ఎవరికైనా సరే సహాయం చేసే దాంట్లో ఉండండి, జేబులో మాత్రం వాడకండి. అలా చేస్తే మీకు ఇబ్బంది అయితే ఎటువంటి అవకాశం ఉంటుంది. మరొకటి, మీకు సంబంధించినటువంటి పాత విషయాలు ఏదైనా ఉంటే వాటి జోలు వెళ్ళకండి. ఎవరైనా సరే పాత శత్రువులు కానీ, పాత వెలిగేషన్స్లో ఉన్నటువంటి విషయాలు కానీ, బిల్స్ కానీ, అప్పులు కానీ ఏమైనా ఉన్నాయంటే కనుక వారందరూ కూడా ఎదుటిగా ఉండేసి మీ మీద దండెత్తేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి కొంచెం నోరు మనము కొంచెం అదుపులో పెట్టుకొని ఏదైతే మాట్లాడాలో అదే మాట్లాడాలి. లేకపోతే కనుక మీకు ఇబ్బంది అయితే ఈ మాసం తప్పదు అని చెప్పొచ్చు. ఇకపోతే ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఇల్లు కొనుక్కోవాలి, లేకుంటే ఇంకేదైనా సాధించుకోవాలనుకుంటే కనుక ఈ మాసంలో మీరు కొనలేరు. కాబట్టి మీరు ఈ మాసం ఏం కొనాలి అనేటువంటి ఆలోచన, ఎక్కడ ఉంది అనేటువంటి ఆలోచన, అంటే వెరిఫికేషన్, ఇక్కడ ఇది తీసుకుంటే బాగుంటుంది, నిర్ధారణ ఒకటి అయ్యేదానికైతే అవకాశం కనబడుతుంది. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి రైతులుగా ఎవరైనా ఉంటే కనుక వారికి అద్భుతంగా ఉంటుంది. ఏదైనా పంటలు పండించుకునే దానికి, కొత్తగా ఏదైనా పంటలు వేసేదానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మార ప్రయత్నం చేయండి. ఇంకా ఎన్నో రంగాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారికి కొంతమేర చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా అదృష్టవంతులు అయ్యేదానికైతే కనుక ఈ చిన్న పరిహారం చేసుకుని అదృష్టం చేసుకోవచ్చు. అలానే రాశివారు కనుక చిన్న పరిహారం, దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి కదా, అలానే చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు కాకపోయినా మిశ్రమ ఫలితాలు అయితే మాత్రం ఖచ్చితంగా లభ్యపడతాయి. మీకున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఈ యొక్క పరిహారం ఏంటంటే కనుక మీరు పంచామృత అభిషేకము శివాలయంలో చేసుకోవాలి, లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మీకున్నటువంటి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఎక్కడైనా సరే వినాయక స్వామి వారు ఉంటే పొట్టు వస్త్రాలు సమర్పించండి. గుంజిళ్ళు 21 కానీ, 54 కానీ, 109 కానీ, 119 కానీ, మీ ఆరోగ్యం మీకు, మీ బాడీ మీకు సహకరించిన మేర మీరు ఈ గుంజిళ్ళు తీసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళడానికి కానీ, ఆరోగ్యం కూడా మీకు కుదిరి పట్టడానికి కానీ సానుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవచ్చు. అలానే మీరు ప్రతిరోజు కూడా పట్టిక ఉంటుంది. పట్టిక ఇంటికి కట్టుకున్న పట్టిక ఉంటుంది. ఆ పట్టిక ఒక 20 గ్రాములు, కరక్కాయ అని అంటారు, కరక్కాయ 1, జాజికాయ 1, పసుపు కొమ్ము 1, ఒక్కలు 1, అలానే గురిగింజలు ఒక 5, అలానే మనకి ఈ జీడి గింజ అని ఉంటుంది, నల్లగా ఉంటుంది, అది 1 తీసుకొని ఒక పసుపు కలర్ క్లాత్ కానీ, రెడ్ కలర్ క్లాత్ కానీ చిన్నది ఒక రిబ్బన్ లాంటి తీసుకొని దానిలో ముడుపు కట్టండి. ముడుపు లేదా మీరు వారంలో మంగళవారం, ఆదివారం అయినా చేసుకోవచ్చు, లేదా పక్షంలో అమావాస్య పౌర్ణమికి అయినా చేసుకోవచ్చు, లేదా మాస శివరాత్రి రోజైనా సరే ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇది ఎవరికి వారే తీసుకోవాల్సినటువంటి పరిహారం. ఇవన్నీ కూడా కలగలిపేసి ముడుపు కట్టండి. ముడుపు అనగా 3 ముళ్ళు వేయాలి. ఈ 3 ముళ్ళు వేసినటువంటి ముడుపుని మీ తల చుట్టూతా దిష్టి తీసుకోవాలి, మీ తల దగ్గర నుంచి కాలి వరకు దిగదార్చుకోవాలి. ఇది మీరు దానిపైన కర్పూరం బిళ్ళలు పెట్టండి. ఒక 54 కర్పూరం బిళ్ళలు పెట్టి కాల్చివేయండి. కాల్చివేసేసి అది కొండ ఎక్కేంత వరకు దాన్ని చూస్తూ ఉండండి. అది మొత్తం కూడా తీసుకెళ్ళి ఎక్కడ పారేటి నీటిలో వేయండి. దాని యొక్క భస్మం. ఇది చేస్తే కనుక మీ మీద జరిగినటువంటి చెడు క్రియలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా పటాపంచలేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, దానివల్ల కూడా మీకు ఇబ్బంది పడుతుంటారు. అవన్నీ కూడా కొంతమేర దూరం అవుతూ ఉంటాయి. ఇక ఆర్థిక పరంగా ఇబ్బంది ఎవరైనా పడుతున్నారు ఈ రాశి వారు అనుకుంటే కనుక వారు ఒక మస్టర్డ్ ఆయిల్ ఒక 20 గ్రాములు లేదా ఒక 200 గ్రాములు తీసుకోండి. ఒక 100 గ్రాములు బాదం ఆయిల్ తీసుకోండి, ఆల్మండ్ ఆయిల్ ఒక 100 గ్రాములు తీసుకొని, ఒక 100 గ్రాములు కోకోనట్ ఆయిల్, ఈ 3 కూడా కలిపి ఉదయించేటువంటి సూర్యకిరణాలు పడేలాగా ఒక 10 నిమిషాలు చూపించండి. ఆ ఆయిల్ని ప్రతినిత్యం కూడా ఒక టీ స్పూన్ సుమారుగా తీసుకొని తల మీద ఒక డ్రాపు, షోల్డర్స్, నాభి, అరిచేతులు, అరికాళ్ళు, బ్యాక్ L4 L5 ఇక్కడ మీరు ప్రతినిత్యం కూడా బయటికి వెళ్ళేటప్పుడు అప్లై చేసుకొని వెళ్ళాలి. అలానే బయటికి వెళ్ళేటప్పుడు ఒక 2 మిరియాలు నోట్లో వేసుకొని నమిలి వాటర్ తాగి బయటకు వెళ్ళండి. మీకు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్తే దారిద్రము మిమ్మల్ని దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత దీనస్థితిలో ఉన్నా సరే ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ సొంతం అవుతుంది. అలానే మీకు ఎవరికి చెప్పుకోకుండా ఒక 2 ఇలాచీలు తీసుకొని మీ పాకెట్లో పెట్టుకొని బయలుదేరండి. అలానే నైట్ పూట పడుకునేటప్పుడు కూడా ఏదైతే మిశ్రమ ఆయిల్ ఉందో ఆ ఆయిల్ని ఐబ్రోస్ మీద ఒక 2 డ్రాప్స్ వేసుకొని నిద్రించండి. నిద్రపోయేటప్పుడు 2 లవంగాలు తినేసి వాటర్ తాగి పండుకోండి. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీకు ఆ రోజు జరిగినటువంటి నరదిష్టి, నరఘోష కూడా పటాపంచలైపోతుంది. ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మీరు అదృష్టవంతులయ్యేదానికి అవకాశాలు మెండుగా అయితే ఉంటాయి.